హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్‌కి సంబంధించిన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ సంబంధించి రోస్టర్ లిస్ట్ అండి. పోస్ట్ వైస్ రోస్టర్ లిస్ట్. ఇవైతే మీకు మీ క్యాస్ట్ వైస్ ఉమెన్స్‌కి ఎన్నున్నాయి అనేదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఈ డీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మేము ఎవ్రీడే అయితే ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తున్నామండి. ఫస్ట్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఆల్రెడీ నేను ఓ వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. మోడల్ స్కూల్‌కి సంబంధించింది. ఫస్ట్ టైమ్ ఈ వీడియో చూస్తున్నట్లయితే నెక్స్ట్ ఆ వీడియోని కూడా మీరు ఒకసారి అయితే చూడండి. అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించిన దీంట్లో వేకెన్సీ లిస్ట్ అయితే ఉంటుందండి. వేకెన్సీ లిస్ట్ కూడా నేను అంతకుముందే వీడియో అయితే చేసి పెట్టానండి. ఇవి రోస్టర్ లిస్ట్ అండి. రోస్టర్ ప్రకారము మన క్యాస్ట్‌కి ఎన్ని పోస్టులున్నాయి, వుమెన్స్‌కి స్పెసిఫిక్‌గా ఎన్ని పోస్టులొస్తున్నాయి అనేదైతే ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తుందండి. వుమెన్స్‌కి మీరైతే చూసుకోండి. ఏ కేటగిరీ వాళ్ళకిస్తున్నారు ఈ పోస్టులననేదైతే దీంట్లో అయితే క్లియర్‌గా ఉంటుంది. ఇదైతే చూడండి. ప్రిన్సిపల్ అయితే మొత్తము 14 అయితే ఉన్నాయండి. ఇవి ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్. ఇవి అన్ని జోనల్ పోస్టులండి. ఈ జోనల్ పోస్టులకు సంబంధించి మనకి జోన్ 1, 2, 3, 4 ఉన్నాయి కదా! ఈ జోన్ వైస్‌గా మనమైతే చెప్పుకుంటూ అయితే వెళ్దామండి. అన్ని జోన్‌లకు సంబంధించినవి ప్లస్ అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించిన టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్. ఇక్కడ చూడండి 14 అయితే ఉన్నాయి ఇక్కడ టోటల్‌గా. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అంటే ఇక్కడ మనకి బ్యాక్‌లాగ్‌లు ఇంతకుముందు మిగిలిపోయినవి అయితే ఏమీ లేవు. ఇక్కడ చూడండి కరెంట్ వేకెన్సీ మాత్రమే ఉన్నాయి దీంట్లో. ఇక్కడ ఓసీలో అయితే 7 అయితే ఉన్నాయండి. ఓపెన్‌లో 3 ఉన్నాయి. లోకల్‌లో 4 ఉన్నాయి. స్పెసిఫిక్‌గా ఈ 7లో నుంచి కంపల్సరీగా వుమెన్స్‌కైతే 2 అయితే ఇస్తారండి. ఇక్కడ బీసీఏ వాళ్ళకొకటుంది. ఇక్కడ చూడండి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో బీసీడీ వాళ్ళకైతే ప్రిన్సిపల్ పోస్ట్‌నైతే అలాట్ అయితే చేయలేదు. మీరు ఇక్కడ బీసీడీ వాళ్ళకి అలాట్ చేయలేదనేది మీకు కేటగిరీ వైస్‌గా మీకు లేదండి. ఈ ఓపెన్‌లో అయితే మీరు తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అని. ఓపెన్ కేటగిరీలో మీకు ఎక్కువ మార్క్స్ వస్తే ఓపెన్ కేటగిరీలో బీసీడీ వాళ్ళకి కూడా ఇస్తారు. ఇక్కడ చూడండి అందరికీ బీసీఏ వాళ్ళకి, బి వాళ్ళకి, సి వాళ్ళకి ఒక్కొక్కటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఎస్ ఎస్సీ సెకండ్ కేటగిరీ వాళ్ళకొకటి, ఎస్టీ వాళ్ళకొకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక్కొక్కటైతే ఇక్కడ వేకెన్సీ లిస్ట్ అయితే ప్రిన్సిపల్‌కి సంబంధించి అయితే ఉన్నాయండి. ఇవి చూడండి ఓపెన్‌లోనేమో బీసీఏ వాళ్ళకైతే ఇస్తున్నారు. మళ్ళీ ఎస్సీ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి ఓపెన్‌లో ఇస్తున్నారు. బీసీబీ వాళ్ళకు, సి వాళ్ళకు, సెకండ్ కేటగిరీ ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒక్కొక్కటైతే లోకల్‌లో అయితే ఇస్తున్నారండి. మనకి ప్రిన్సిపల్ పోస్ట్ అయితే అయిపోయాయి. ఇక్కడ పీజీటీ పోస్టులు చూడండి. ఏపీ రెసిడెన్షియల్‌లో పీజీటీ పోస్టులు మనకి 8 అయితే ఉన్నాయండి. ఆ 8 ఎవరెవరికి కేటాయిస్తున్నారో అయితే చూద్దామండి. ఇక్కడ ఓసీ వాళ్ళకు ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి. అవి లోకల్‌లో అయితే 2 ఉన్నాయి. ఈ రెండిట్లో నుంచి వుమెన్స్‌కైతే ఒకటిస్తారండి. ఈ లోకల్ ఉన్నవి లోకల్ వాళ్ళకే ఇస్తారండి ఇవి. ఓపెన్‌లో అయితే ఏమీ లేవు. బీసీఏ వాళ్ళకైతే ఓపెన్‌లో ఉంది. ఇవి లోకల్ వాళ్ళకిస్తారు. నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఇస్తారు. బీసీబీ వాళ్ళకైతే ఒకటుందండి లోకల్‌లో. ఇక్కడ బీసీ, ఎస్సీ సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఒకటున్నాయి. థర్డ్ కేటగిరీ వాళ్ళకి ఒకటైతే ఉంది. ఎస్టీ వాళ్ళకైతే ఒకటుంది. ఇక్కడ బీసీసీ వాళ్ళకి, బీసీడీ వాళ్ళకైతే లేవు. మీరు ఈ సి వాళ్ళు, డి వాళ్ళు ఇక్కడ ఓపెన్‌లో 2 పోస్టులున్నాయి గదండీ! మీకు మీకెక్కువ మార్క్సొస్తే ఇక్కడిస్తారు ఓసీలో. ఇక్కడ హిందీలో 3 ఉన్నాయండి. ఓసీలో ఒకటుంది. బీసీఏకి ఒకటుంది. ఇక్కడ 3 ఉన్నాయి కదా! ఓపెన్‌లోనే 1, 2 ఇక్కడ హిందీ వాళ్ళు
బీసీఏ వాళ్ళకైతే కంపల్సరీగా బీసీఏ వాళ్ళకే ఇస్తారండి పోస్ట్‌ని. అది లోకల్ వాళ్ళకే ఇస్తారు. ఇక్కడ ఓపెన్‌లో 2 ఉన్నాయి గదండీ! ఓపెన్‌లో నాన్ లోకల్ వాళ్ళకొకటి ఇవ్వచ్చు. లేకపోతే లోకల్ వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఈ లోకల్ వాళ్ళకైతే ఒకటుంది. ఈ 2 పోస్టుల్లో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా మీరు దీంట్లో ఎక్కువ ర్యాంక్ తెచ్చుకుంటే గన మీకు ఓసీలో అయినా ఇచ్చేస్తారు. ఇక్కడ మ్యాథమెటిక్స్, పీజీటీ పోస్ట్ 13 అయితే ఉన్నాయండి మ్యాథ్స్. ఇవి చూడండి మ్యాథ్స్‌లో ఇక్కడ బ్యాక్‌లాగ్‌లోనేమో ఒకటైతే ఉందంట వీహెచ్ వాళ్ళకి. అది కూడా వుమెన్ కేటగిరీలో ఉంది. లోకల్ వాళ్ళకి. మ్యాథ్స్‌కి సంబంధించిందండి ఇది. ఇక్కడ చూసుకోండి మ్యాథ్స్. టోటల్లీ 5 అయితే ఉన్నాయి. ఓపెన్‌లో 2, లోకల్‌లో 3 అయితే ఉన్నాయి. వుమెన్ కేటగిరీలో అయితే 2 అయితే వస్తున్నాయండి. ఇక్కడ బీ వాళ్ళకొకటి, సి వాళ్ళకోటి, డి వాళ్ళకోటి, ఈ వాళ్ళకోటి, ఎస్సీ థర్డ్ కేటగిరీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకోటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒకటైతే ఉంది. ఇవి లోకల్‌లో కూడా ఇస్తున్నారు. ఇక్కడ చూడండి ఓపెన్‌లో 2 అయితే వాళ్ళకైతే ఇస్తున్నారు. ఇది స్టేట్ వైజ్ పోస్టులండి ఇవి. స్టేట్ మొత్తం అయితే దీంట్లో చూస్తారు. ఇటుగా ఫిజికల్ సైన్స్ 8 అయితే ఉన్నాయండి. ఫిజికల్ సైన్స్ 8 ఉన్నాయి. ఈ 8 కూడా మనకి వుమెన్‌లో అయితే ఒకటైతే వస్తుంది. ఏ వాళ్ళకి, బి వాళ్ళకైతే ఇస్తున్నారు. సెకండ్ కేటగిరీ వాళ్ళకొకటి, ఎస్టీ వాళ్ళకొకటి, ఇవి లోకల్‌లో అయితే ఒక్కొక్కటి చొప్పున వస్తున్నాయి. ఇక తెలుగు చూడండి. ఏపీ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో 7 అయితే ఉన్నాయండి పీజీటీలో. ఈ 7 మనకి టోటల్లీ ఓపెన్‌లో ఒకటుంది. లోకల్‌లో 2 ఉన్నాయండి. ఇక్కడ వుమెన్ కేటగిరీకి అయితే ఒకటైతే వస్తుంది. ఇక్కడ బీసీ ఏ వాళ్ళకొకటి, బీసీ బి వాళ్ళకి లోకల్‌లో ఒకటి, ఎస్సీ సెకండ్ కేటగిరీ వాళ్ళకొకటి, ఎస్టీ వాళ్ళకొకటి చొప్పునైతే వస్తున్నాయి. ఇక్కడ బయో సైన్స్ అయితే 7 అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి బ్యాక్‌లాగ్ గూడా ఒకటైతే ఉందండి వీహెచ్ వాళ్ళకి. ఓసీ వాళ్ళు, బీసీ బి వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక్కొక్కటైతే ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో అయితే ఓపెన్‌లో ఒకటుంది. లోకల్‌లో 2 ఉన్నాయండి. ఒకటి వుమెన్స్‌కైతే వస్తుంది. సబ్జెక్ట్ బయో సైన్స్ అండి. ఇక్కడ పీజీటీ సోషల్ స్టడీస్ అయితే 5 అయితే ఉన్నాయండి. ఇక్కడ బ్యాక్‌లాగ్‌లో 2 ఉన్నాయండి. బీసీఏ వాళ్ళకైతే ఒకటుంది లోకల్‌లో. అది కూడా వుమెన్స్‌కి ఇస్తారు. వీహెచ్ వాళ్ళకైతే ఒకటుంది. అది కూడా వుమెన్స్‌కే ఇస్తున్నారు. లోకల్ వుమెన్స్‌కే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి వుమెన్‌కైతే ఒకటైతే వస్తుంది ఓపెన్‌లో. ఎస్సీ సెకండ్ కేటగిరీ వాళ్ళకైతే ఒకటుంది. ఎస్టీ వాళ్ళకైతే ఒకటైతే ఉంది. ఇవన్నీ సాంస్క్రిట్‌లో కూడా 2 అయితే ఉన్నాయండి. ఈ 2 కూడా చూడండి ఓసీలో ఒకటైతే ఉంది లోకల్‌లో. ఇది ఎస్సీ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకైతే ఒకటైతే ఉంది. ఇంగ్లీష్‌లో 28 అయితే ఉన్నాయండి. టీజీటీ పోస్టులివి. స్టేట్ వైజ్ ఉన్న ఇవి సొసైటీలండి, ఇన్‌స్టిట్యూట్స్ అండి ఇవి. ఇవి జోనల్ కాదు. ఓన్లీ ఇవి స్టేట్ వైజ్ ఉన్న ఇన్‌స్టిట్యూట్స్. ఇవి జోనల్స్ అయితే ఇవ్వలేదు. 28 అయితే టీజీటీ ఇంగ్లీష్‌కైతే ఉన్నాయి. ఇవి చూడండి. ఇక్కడ 12 అయితే టోటల్ వస్తున్నాయండి ఓపెన్‌లో. ఇక్కడ 6 ఓపెన్‌లో వస్తున్నాయి. 6 లోకల్‌లో అయితే వస్తున్నాయి. వుమెన్స్‌కైతే 4 అయితే కేటగరీస్ ఇస్తున్నారు. బీసీఏ వాళ్ళకి 3 ఉన్నాయండి. లోకల్‌లో 2 వస్తున్నాయి. ఓపెన్‌లో ఒకటొస్తుంది. బీసీబీ వాళ్ళకి 1, 1 ఉన్నాయి. బీసీడీ వాళ్ళకి 2, 2 రెండైతే ఉన్నాయి. ఆ 2 కూడా లోకల్ వాళ్ళకే ఇస్తున్నారు. బీసీఈ వాళ్ళకొకటి. ఇట్లా మీ క్యాస్ట్ వైజ్ అయితే మీరు చూసుకోండి. ఇక్కడ హిందీ చూడండి. టీజీటీలో హిందీ 8 అయితే ఉన్నాయండి. ఇక్కడ టోటల్ 4 అయితే ఉన్నాయి. ఓపెన్‌లో 1, లోకల్‌లో 3 అయితే ఉన్నాయి. ఇక్కడ వుమెన్‌కైతే ఒకటి కంపల్సరీగా అయితే ఇస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి ఎస్సీ ఫస్ట్, సెకండ్ కేటగిరీ, ఎస్టీ వాళ్ళకైతే ఉన్నాయండి. మిగతా వాళ్ళకైతే ఇక్కడ లేవు. అంటే మీరు ఓపెన్‌లో తెచ్చుకోవచ్చు. మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మనం సొసైటీస్ అయితే
పెట్టుకున్నాం కాబట్టి దాని ప్రకారమే మనకైతే ఇస్తారండి. సాంస్క్రిట్ వాళ్ళు చూడండి. సాంస్క్రిట్ కూడా టీజీటీలో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఓపెన్‌లో అయితే 10 మొత్తం 10 పోస్టులయితే టోటల్ ఉన్నాయి. 5 లోకల్ వాళ్ళకి, 5 ఓపెన్ వాళ్ళకైతే ఇస్తున్నారు. వుమెన్స్‌కైతే 3 కంపల్సరీగా అయితే ఇస్తారండి. ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి చొప్పున అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది లోకల్‌లో. ఈ సాంస్క్రిట్. ఇక్కడ టీజీటీ తెలుగు చూడండి 37 అయితే ఉన్నాయి. విత్ స్టేట్ వైజ్ మొత్తము. ఇక్కడ 37లో నుంచి చూడండి, ఇక్కడ వీహెచ్ వాళ్ళకైతే తెలుగు ఒకటైతే ఉందండి. ఇక్కడ చూడండి 15 అయితే ఉన్నాయి ఓసీలో, ఓపెన్‌లో. ఇక్కడ 5 ఓపెన్‌లో అయితే వస్తున్నాయి. ఇక్కడ 10 లోకల్‌లో అయితే వస్తున్నాయి. 5 అయితే వుమెన్స్‌కైతే ఇస్తారండి ఇవి. ఇక్కడ బీసీఏలో 2 అయితే ఉన్నాయి. ఒకటి ఓపెన్, ఒకటి లోకల్ అయితే ఇస్తారు. బీసీబీలో 3 ఉన్నాయి. ఓపెన్‌లో 1, లోకల్‌లో 2 అయితే ఉన్నాయండి. వుమెన్‌కైతే ఒకటైతే వస్తుంది. ఇక్కడ చూడండి ఎస్సీ సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ వాళ్ళకి కూడా ఒక్కొక్కటైతే వస్తున్నాయి. బీసీడీలో కూడా 2 ఉన్నాయి. అవి లోకల్ ఒకటి, ఓపెన్ ఒకటైతే ఇస్తున్నారు. ఇక్కడ స్టేట్ వైజ్ అంటున్నారు గదండీ! మీ స్టేట్‌లో ఈ సొసైటీస్ ఉన్నాయనుకోండి. ఆ సొసైటీస్‌కైతే మీకు కేటాయిస్తారు. ఇక్కడ మ్యాథమెటిక్స్‌లో అయితే 9 అయితే ఉన్నాయండి. ఈ 9 చూడండి. ఓపెన్ కేటగిరీలో ఏమో 3 అయితే ఉన్నాయి టోటల్. ఓపెన్‌లో 2 ఇస్తున్నారు. లోకల్ వాళ్ళకి ఒకటి ఇస్తున్నారు. ఒకటైతే వుమెన్‌కైతే వస్తుంది. బీసీడీలో అయితే ఒకటుంది. ఇక్కడ లోకల్‌లో ఒకటైతే ఉంది. బీసీఏలో కూడా చూడండి ఒక్కొక్కటైతే ఉన్నాయి. సోషల్ చూడండి. మీ సబ్జెక్ట్‌కి సంబంధించిన దగ్గర మీరు స్టాప్ చేసుకొనైతే మీరైతే చూసుకోండి. సోషల్ అయితే 4 అయితే ఉన్నాయండి. ఇక్కడ వీహెచ్ వాళ్ళకైతే ఒకటి వుమెన్ కేటగిరీకి అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఓపెన్‌లో ఒకటుంది. బీసీడీ వాళ్ళకైతే ఒకటొస్తుంది. బీసీఈ వాళ్ళకైతే ఒకటొస్తుంది. ఇక్కడ సోషల్ స్టడీస్. ఇక టీజీటీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం 8, సైన్స్ 8 ఉన్నాయి. ఇక్కడ వీహెచ్ వాళ్ళకైతే ఒకటొస్తుందండి. ఇక్కడ చూడండి ఓపెన్‌లో టోటల్ 2 ఉన్నాయి. ఓపెన్‌లో ఒకటుంది. లోకల్‌లో అయితే ఒకటైతే వస్తుంది. ఏ వాళ్ళకైతే ఒకటొస్తుంది. లోకల్‌లో ఒకటొస్తుంది. బీసీడీ వాళ్ళకి ఒకటైతే ఓపెన్‌లో అయితే వస్తుందండి. ఈ వాళ్ళకి ఒక్కోటి, ఎస్సీ సెకండ్ కేటగిరీ ఒకటి, ఈడబ్ల్యూఎస్‌కి అయితే ఒకటి. ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అయితే 3 అయితే ఉన్నాయండి. ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ ఇన్‌స్టిట్యూట్స్. ఇక్కడ ఒకటి ఓసీలో క్యారీ ఫార్వర్డ్ అంటే బ్యాక్‌లాగ్‌లో ఒకటైతే మిగిలిపోయిందంట. అది కూడా వుమెన్స్‌కైతే ఇస్తున్నారు ఒకటి. అది ఫిజికల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి. ఓసీలో అయితే ఒక్కొక్కటైతే ఉన్నాయండి. ఇంతటితో అయితే ఇది స్టేట్ వైజ్ పోస్టులు కాబట్టి ఏపీ రెసిడెన్షియల్ మనకి దీంట్లో జోనల్ వైజ్ అయితే లేవండి. ఇవి స్టేట్ వైజ్ పోస్ట్ కాబట్టి అన్ని సబ్జెక్టులకు టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్స్ అయితే వివరించాను నేను. మీరు మీ సబ్జెక్ట్ దగ్గర ఇలా స్కిప్ చేసుకొని మీ సబ్జెక్ట్‌కి సంబంధించి ఎన్నున్నాయి అనేదైతే చూసుకోండి. ఇక్కడ మనము సబ్జెక్ట్ తెలుగు కాబట్టి తెలుగులో ఎక్కువగా ఉన్నాయండి. 37 అయితే ఉన్నాయి. 37లో చూడండి అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే వస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ మనకు 37 అనేవి అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే వస్తున్నాయండి. అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఓపెన్‌లో గూడా మనకి వుమెన్స్‌కైతే 5 ఇస్తున్నారు. టోటల్లీ చూద్దాం వుమెన్స్‌కి ఎన్నొస్తున్నాయో. 1, 2, 3, 4, 5 పోస్టులయితే వస్తున్నాయి. వుమెన్స్‌కి ఇవైతే కంపల్సరీగా ఇస్తారు. 37 అయితే ఉన్నాయి. మార్క్స్ తక్కువొచ్చినాయని ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరికైతే మనం పెట్టుకున్న దాన్ని బట్టి మనకి 70, 60, 60 వరకైతే మీరు చూసుకోండి. 60 వరకు ఉన్న వాళ్ళు సేఫ్ జోన్‌లోనే ఉన్నట్టు. మనకి ఆ స్కూల్ అసిస్టెంట్ రాకపోయినా గానీ టీజీటీ, పీజీటీలో అయినా ఏదో ఒకటి క్యాస్ట్ వైస్ అయినా మనకి దాంట్లో రాకపోయినా క్యాస్ట్‌లో అయినా మనకి వస్తది. హోప్స్ అయితే పెట్టుకోండి. ఎవరైతే తొందరపడకండి. ప్రశాంతంగా ఉండండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నేను ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బీసీ వెల్ఫేర్ గురించయితే ఒక వీడియో అయితే చేస్తానండి. అవి కూడా నేనైతే అప్‌లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే నేనింకా వీడియోస్ అయితే పెట్టడానికైతే నాకు కొంచెం ఇన్‌స్పిరేషన్ అయితే అవుతాను నేను.
వీడియోస్ అయితే పెడతానండి. మీకు మంచి మంచి కంటెంట్‌నయితే తీసుకొనొస్తాను. ప్రతిరోజైతే మా ఛానల్‌లో ఒక వీడియో అయితే వస్తది. మీరందుకే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకైతే వస్తాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.